హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక కొత్త స్టోరీ చెప్పబోతున్నాను. ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆందోళన. అక్కడి నుండి నేను వెనక్కి తాతతో పాటు ఊరిలోకి వచ్చేసాను. తాత: బాబు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? భూపతిరాజు గారి భవంతికి దారి చెప్పు తాత. నేను అక్కడికే వెళ్తున్నా. ఇంతకీ నువ్వు ఎవరు? భూపతిరాజు గారి ఎస్టేట్కి కొత్త నిర్వాహకుడిగా వచ్చాను, కానీ ఆయన చనిపోయారు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటో తాత. నన్ను బదిలీ చేస్తుంది నువ్వేనా? ఒక్క నిమిషం నాకు మాట రాలేదు. తాత నవ్వుతూ: ఏంటి మౌనంగా ఉండిపోయావు? ఏమీ లేదు. ఒక క్షణం ఆగి: మీ పేరు? మర్రిటి పోతన. పోతన గారు, మీరు ఏమీ అనుకోనంటే ఒక ప్రశ్న. ఈ పిలుపు కన్నా ఇందాక వరకు నువ్వు పిలిచిన తాత అనే పిలుపే బాగుంది. నాకు కొంచెం ఊపిరి ఆడినట్టు అనిపించింది. ఎందుకు మిమ్మల్ని బదిలీ చేశారు? వయసు వల్ల అవ్వచ్చు. పట్నం వాళ్ళు అంటే ఆ మోజు కూడా ఉంటుంది కదా. నాకు ఆ తాత పైకి నవ్వుతూ కనిపించినా లోపల బాధపడుతున్నాడు అని అర్థమైంది. ఆయన బాధను గుర్తించాలి అనిపించలేదు. మనిషి స్వార్థం అలాంటిది. నా మిత్రుడు మౌనమే మేలు అనుకుని అతనితో భవంతి వరకు నడిచాను. భవంతి ముందు ఒక చిన్న ఇల్లు కనిపించింది. లోపలికి వెళ్తే ఆ ఇల్లు విశ్రాంతి గృహం అని అర్థమైంది. అది ఎడమ పక్క ఉంటే కుడి పక్కన పెద్ద భవంతి. నేను రాజుగారి భవంతి అంటే నిత్య నూతనంగా ఉంటుంది అనుకున్నా, కానీ ఆ భవంతి కొంచెం పాడుపడిపోతున్న స్థితిలో కనిపించింది. పోతన: నువ్వు ఈ రోజుకి ఈ అతిథి గృహంలో విశ్రాంతి తీసుకో. ఈరోజు నువ్వు ఎవరిని కలవటం అవ్వదు. రేపు రాజుగారి కుటుంబ స్నేహితులు వస్తారు. వాళ్ళతో నువ్వు మాట్లాడి ఉద్యోగంలో చేరవచ్చు. అతని మాట కాదనే అవకాశం నాకు లేదు. తల కూడా నొప్పిగా ఉంది. అందుకే ఆయన నీడ చూపిన వెంటనే నేను నిద్రలోకి జారుకున్నా. 2 రోజులు గడిచిపోయాయి. నేను ఎవరినీ కలవలేదు. పోతన గారు నాతో ఉంటున్నా ఆయన నాతో మాట్లాడే అంత తీరికగా కనిపించలేదు. 2 రోజులు ఆ చుట్టుపక్కల తిరిగాను. ఈ ప్రాంతం చాలా విచిత్రంగా ఉంది. వెలుగులో అందంగా, తొలకరి జల్లులో ఆనందంగా, వర్షంలో అలజడిగా, ఉరుములు మెరుపుల్లో హడలుగా అనిపించింది. ఇవన్నీ క్షణంలో ప్రకృతిలో వచ్చే మార్పులు. ఎక్కువసేపు పొగమంచులో ఉంటుంది, అతి తక్కువసేపు వెలుగు వస్తుంది. ఈరోజు కూడా పరిసర ప్రాంతాలు చూడటానికి వెళ్ళిన నాకు ఊరి చివరలో ఒక అందమైన చెరువు, అందులో కలువలు కనిపించాయి. అందులో స్నానం చేయాలని నా మనసు ఉవ్విళ్ళూరి బట్టలు తీసి స్నానానికి దిగబోతుండగా ఆ నీళ్ళల్లో నుండి ఒక అమ్మాయి బయటకు వచ్చింది. అది చూసి ఒంటి మీద నూలుపోగు లేదు అన్న విషయం గుర్తుకు వచ్చి వెంటనే నేను నీళ్ళలోకి దూకేశాను. తల నీటిపైకి పెట్టే సాహసం చేయలేకపోయాను. నీటిలో నుండి గజ్జల సవ్వడి వినిపించింది. అవి గల్ గల్ మంటూ దూరం వెళ్ళాక నేను నీటిపైకి వచ్చి చూశాను. అప్పటికి ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. మరుసటి రోజు ఉదయం కాఫీ తాగుతుంటే ఆమె నీటి నుండి బయటకు వచ్చిన దృశ్యం కళ్ళల్లో మెదలాడింది. అలా మెదులుతున్న ఆమె రూపం నిజంగా అందంగా ఉంటుందా, లేక ఇది నా ఊహ? మొహం చూశానో లేదో కూడా తెలియని నాకు ఎందుకు ఈ పులకింత? కలయిక కోసం కలువ కోన దగ్గరికి మళ్ళీ వెళ్ళాలా, లేక ఆ కుమారి కోసం కలవరిస్తున్న మనసుకి కంచె కట్టాలా? అంతలో ఒక పనివాడు వచ్చి మమ్మల్ని సార్ పిలుస్తున్నారు అని చెప్పి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన నా కోసం పోలీస్ ఎదురు చూస్తున్నాడు. పక్కనే పోతన గారు కూడా ఉన్నారు. నేను వెళ్తుంటే పోతన నా గురించి ఆయనకు ఏదో చెప్తున్నట్టు తెలుస్తుంది. నన్ను పైకి కిందకి పరిశీలనగా చూశాడు. నాకు పోలీసుని మామూలుగా చూస్తేనే భయం.
ఇతను అనుమానంగా చూస్తుంటే ఇంకా భయం వేసింది. పోతన వైపు చూసి తల అడ్డంగా ఊపాడు. అదే సమయంలో వెనక నుండి ఒక 50 ఏళ్ల వయసుకి దగ్గరలో ఉన్న ఒక అతను నడుచుకుంటూ వచ్చారు. పైన తలపాగా, కోటు, కింద పంచె, గుండె దగ్గర బంగారపు పతకం, కొర్రమీసం. చూడటానికి జమీందారులా ఉన్నారు. పోతన: ఈయన దర్శన చిత్రపాటి, భూపతిరాజుగారి ప్రాణ స్నేహితులు. నేను నమస్కారం పెట్టాను. పోతన నా వివరాలు చెప్పాడు. దర్శన చిత్రపాటి పోతనతో: నువ్వు ఉండగా ఇతను ఎందుకు పంపించేయకపోయావా? పోతన: రాజుగారు ఎలాగో పోయారు. కానీ ఆయన మాట పోకూడదు. దర్శన: నిజమే. నీ విద్యాపత్రాలు, ఉద్యోగం ఖరారు చేసినట్టు భూపతిరాజుగారు పంపిన లేఖ దగ్గర పెట్టుకో. రేపు ఆయన వారసుడు మహేష్ భూపతి ఇక్కడికి వస్తారు. ఆయనతో మాట్లాడు. నీ ఉద్యోగం విషయం ఆయనే చూసుకుంటారు. పోలీస్ దర్శనతో ఏదో చెవిలో చెప్పాడు. దర్శన చిత్రపాటి యాక్సిడెంట్ను ఉద్దేశిస్తూ: ఆ రోజు నువ్వు తప్ప ఆ ప్రాంతానికి ఎవరూ కొత్తవారు రాలేదు. పోలీస్ కన్ను ఆర్పకుండా నన్నే చూస్తున్నాడు. నన్ను అనుమానిస్తున్నారా వీళ్ళు? దానికి నేను ఏమీ సమాధానం చెప్పాలి? నా మౌనం ఆయనకి నచ్చలేదు. పోలీస్ నన్ను చూసి: సరే, నువ్వు వెళ్ళు. నాకు తెలియకుండా నువ్వు ఊరు దాటకూడదు. నేను అక్కడే నిలబడ్డాను. పోతన: నువ్వు వెళ్ళు బాబూ. నేను వెనక్కి తిరిగి వెళ్తూ: ఇంకేముంది, నేను మళ్ళీ ఇంకో ఉపాధి చూసుకోవాలి. నాకు ఉన్న ఒకే ఒక అవకాశం మహేష్ భూపతి. ఆయనను ఎలాగైనా కాకాపట్టాలి. రేపు వచ్చేసరికి కొలనుకు వెళ్ళి పుష్పగుచ్ఛంతో ఎదురు వెళ్ళాలి. మరుసటి రోజు ఉదయం పనివారు అందరూ మహేష్ భూపతి కోసం ఎదురుచూస్తున్నారు. నేను కూడా అదే వరుసలో పుష్పగుచ్ఛంతో నిలుచున్నా. వాతావరణంలో మార్పులు వచ్చాయి. నల్లని మేఘాలు భవంతిని చుట్టేశాయి. కారు మబ్బులు అని చాలా పుస్తకాలలో చదివాను. కానీ అవి ఇంత భయంకరంగా ఉంటాయి అని అనుకోలేదు. కారు వచ్చి గేట్ ముందు ఆగింది. వర్షం జోరు అందుకుంది. మేము అందరం భవంతి నీడ కిందకి వెళ్ళిపోయాము. ఆగిన కారులో నుండి ఎవరూ కిందకు దిగలేదు. కాసేపటికి ఇంజిన్ సౌండ్ పెరిగింది. కారు వర్షంలో కదలట్లేదు అనిపించింది. దర్శన చిత్రపాటి గొడుగు తీసుకొని వెళ్ళి మహేష్ భూపతిని లోపలికి హడావిడిగా తీసుకుని వచ్చాడు. నాకు ఆయన కనీసం కనిపించలేదు కూడా. గుమ్మం దగ్గర ఆగారు. నాకు వెనుక నుండి అమ్మాయిలు మహేష్ భూపతికి హారతి ఇవ్వటం కనిపిస్తుంది. ఆ అమ్మాయిలు హారతితో పాట పాడుతుంటే పోతన మహేష్ గారితో మాట్లాడుతుంటారు. మహేష్ భూపతి హారతి తీసుకోవటానికి చేతులు చాపారు. గట్టిగా ఒక మెరుపు. ఆ శబ్దానికి హారతి కింద పడిపోయింది. అంతా నిశ్శబ్దం. పోతన ఆ అమ్మాయిలను ఏదో అంటుండగా మహేష్ భూపతి చెయ్యి పైకి ఎత్తి ఆపమని సైగ చేసి నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయారు. ఆ రోజు అంతా ఎడతెగని వర్షం. అంతటి వర్షంలో నాకు రేపు మహేష్ గారితో పరీక్షా సమావేశం అని కబురు వచ్చింది. అర్ధరాత్రి అయ్యింది. కానీ నాకు నిద్ర రావట్లేదు. నా దగ్గర విద్యాపత్రాలు కానీ, ఉద్యోగం ఖరారు చేసినట్టు భూపతి గారు పంపిన లేఖ కానీ లేవు. అవి సంచితో పాటే పోయాయి. పోతన వంటి మంచివారు, అనుభవజ్ఞులు ఉండగా నాకు ఇస్తారా? అదే సమయంలో బయట నుండి ఒక వెలుగు కిటికీలోంచి వచ్చి గోడమీద పడింది. పోతన గారేమో అనుకున్నా. కానీ ఆయన ఇంట్లోనే ఉన్నారు. కిటికీ నా తల దగ్గర ఉండటం వల్ల పడుకున్న నాకు ఆ వెలుతురులో నుండి 4-5 మనుషుల నీడ వెళ్ళినట్టు కనిపించింది. పోతనని పిలుద్దాము అనుకుని అటువైపుకి తిరిగాను.
పోతన అప్పటికే లేచి ఉన్నారు. చేతిలో కత్తి పట్టుకుని ఆ పక్కన ఉన్న తాళాలు తీసుకుంటున్నాడు. విచిత్రమైన కూత ఒకటి వినిపించింది. వెనక్కి తిరిగి నా వైపు చూశాడు. నేను కళ్ళు మూసేసుకుని నిద్ర నటించాను. కళ్ళు మెల్లగా తెరుస్తున్న నాకు అతను కత్తితో నా వైపే వస్తున్నట్టు కనిపించింది. భయంతో గుండె వేగంగా పెరిగింది. లేచి పరిగెడదాం అనే సమయానికి కిటికీ తలుపు మూసిన శబ్దం, దాని వెనుక మళ్ళీ ఆ విచిత్రమైన కోత. అడుగులు దూరం వెళ్ళటం వినిపించి కళ్ళు తెరిచాను. పోతన తలుపు తీసి తాళాలు బయట వాళ్ళకిచ్చాడు. తాను కూడా బయటికి వెళ్ళి మెల్లగా తలుపు దగ్గరికి వేశాడు. నిద్రించే అంత నిర్లక్ష్యం లేదు, వెంబడించే అంత ధైర్యమూ లేదు. అప్పటి వరకు అయోమయంగా ఉన్న నా పరిస్థితి ఆందోళనగా మారింది.